నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. నేను పార్టీ పెట్టట్లేదు మొర్రో అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల వాళ్ళు లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో వాళ్ళు ఏమన్నారు, ఇది మా ఊరు, మా మాట, మా మంచి అని చెప్పుకుని మేమేదో సేవా దృక్పథంతో వెళ్తున్నాము, ఇప్పటికైతే పార్టీ లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఓకే, వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు గెలుస్తారో లేదో ఎవరికీ తెలియదు. కానీ ఉవ్విళ్ళు ఊరిపోతున్న జంటలో దువ్వాడ వాళ్ళు ఉంటారు. ఏ పార్టీ పడితే ఆ పార్టీకి మేము వెళ్ళిపోతాం అంటారు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నాకంటే ఇష్టం, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం అని దువ్వాడు రెచ్చిపోయాడు. ఆ పార్టీ నుంచి క్రమశిక్షణ విభాగం తీసి ఈ కర్పూరాన్ని పడేశారు పక్కకి. మాకు మాకు నువ్వు సంబంధం లేదు ఎలాహే అన్నారు. ఆఖరికి దువ్వాడ వైఫ్ని వాళ్ళు ఉంచుకున్నారు, కంటిన్యూ చేశారు, రిటైన్ చేస్తారు. ఈ ఒక్క విషయంలో వైసీపీకి మాత్రం సెల్యూట్. నిజంగా న్యాయం పక్కన నుంచింది మొట్టమొదటిసారి ఈ దువ్వాడ కేసులోనే. కానీ ఒక ఇంటర్వ్యూ ఇస్తాను నిన్న మాధురి, మేము రక్త శిబిరాలు నడిపేస్తున్నాము, రక్తదాన శిబిరాలు, మేము జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వెళ్ళిపోవడం ఖాయం అంది. ఒకసారి వినండి. డొనేషన్ క్యాంప్ కూడా ఉంది టెక్కల్లో. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ అసోసియేషన్ టెక్కల్లో ఉన్నారు. వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ తో చేయమంటే ఎలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు? జూనియర్ ఎన్టీఆర్ తో ఏ క్యారెక్టర్ అయినా ఓకే, ఎందుకంటే తనకి అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే అసలు అమిత్ ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ తనకి ఇష్టం, ఆ తర్వాత ఈ ఏరాలో జూనియర్ ఎన్టీఆర్ అంటే అతనికి అసలు ఎంత పిచ్చో చెప్పలేను అనమాట. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఏ డైలాగ్ చెప్పినా, ఏ పాట చెప్పినా, ఏ డ్రెస్ చెప్పినా అతను టకిమని అది సినిమా అని చెప్తారు. అంత ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే. ఈ బర్త్డేకి ఆయన ఇప్పుడు మీరు కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తున్నట్టు ఉన్నారు కదా, అంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక అంటే భవిష్యత్తులో మొన్న ఇప్పుడు విజయ్ గారు అక్కడ తమిళ్లో పార్టీ పెట్టడం గెలవడం జరిగింది, ఒకవేళ ఇక్కడ పార్టీ పెడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే ఖచ్చితంగా మేము అన్నీ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో జాయిన్ అయిపోతాం. ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్ అంటే అంతే ఇష్టం మా ఆయనకి ఆఫ్టర్ సీనియర్ ఎన్టీఆర్. రియలీ గ్రేట్ అండి ఇది. ఒకవేళ ఆయన పార్టీ పెడితే మాత్రం పెట్టాలనే కోరుకుంటున్నాను. జూనియర్ అంటే ఖచ్చితంగా పార్టీ పెట్టాలి. జూనియర్ ఎన్టీఆర్ కి ఆ క్యాపబిలిటీ ఉంది, తనకు ఇది ఉంది, ఆ చరిష్మా ఉంది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రావాలి, పార్టీ పెట్టాలి. మూవీస్ చేశారు, ఖచ్చితంగా ఇప్పుడైతే పాలిటిక్స్ రావాలని మేమైతే కోరుకుంటున్నాం. అంటే ఒకవేళ పార్టీ పెడితే ఆయన తప్పకుండా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అవుతారు, ఎందుకు 100% అవుతాడు. తనకి ఆ చరిష్మా ఉంది. అండ్ నేను కూడా ఒకటి కోరుకుంటున్నాను, రాజకీయంలో యువత ఎక్కువగా రావాలి. ఈ జనరేషన్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి, ఎక్కువ యాక్టివ్ గా ఉండాలి. ఎప్పుడు రాజకీయాల్లో ఈ ఓల్డ్ పీపుల్ అయినా, ఈ ఓల్డ్ జనరేషన్ అయినా, ఇంకా కొత్త యువత. అక్క కరెక్ట్ చెప్పావు, రాజకీయాల్లో యువత రావాలి. దువ్వాడ యువత ఎంతకాలం మాకు ఈ ముసలి బ్యాచ్ అయితే ఇలా ఉంటాయండి, వాళ్ళు గోయిలు అలే తవ్వుకుంటారు. సో సారీ అండి, ఇది నిజంగా ఒక రకంగా కామెడీ అనిపిస్తుంది. వీళ్ళే పెన్షన్ తీసుకుంటున్నాం మేము అని చెప్తారు, మళ్ళీ యువత రావాలి, ఎంతకాలం ముసలిముక్ అంటారు వీళ్ళే. సో దువ్వాడకి చాలా ఇష్టం అంటండి జూనియర్ ఎన్టీఆర్. సో దాని గురించి దువ్వాడ కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు, ఒక్కసారి వినండి మీరు. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పారు, ఎందుకు ఎన్టీఆర్ గారు అంటే మీకు అంత పెద్ద ఫ్యాన్? నేను పెద్ద ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. పెద్ద ఆయన మరి ఆయన ఆకారం, ఆయన ఫేస్, ఆయన ఆహార్యం ఇవన్నీ ఈయనలో కనబడతాయి. ఈయన అంతటి నటుడు కాబట్టి నాకు ఇష్టం. కానీ మాధురి గారు ఏమన్నారు తెలుసా, ఆయన పొలిటికల్ పార్టీ పెడితే తప్పకుండా సీఎం అవుతారు, ఒకవేళ పెడితే మాత్రం నేను తప్పకుండా మీరు దాంట్లో జంప్ అవుతా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ఏది చేసినా బాగానే ఉంటుంది. అంటే ఆయన ఇప్పుడు తమిళ్లో విజయ్ గారు పార్టీ పెట్టడం, సీఎం అవ్వడం జరిగింది కదా, ఇక్కడ కూడా అంతా ఇదే జరుగుతుంది. ఎన్టీఆర్ గారి పైన డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకవేళ ఆయన పార్టీ పెడితే నిజంగా నెగ్గుగలుగుతారా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు? ఆయనకి సమర్థత ఉంది, చక్కగా మాట్లాడగలరు, మంచి ఎక్స్ప్రెషన్. సో వీళ్ళందరూ యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు కదండి, దువ్వాడి వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు. సో దివ్యల మాదిరి ఏమంటుందంటే, జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఏ రోల్ ఇచ్చినా చేస్తంట. ఏ రోల్ ఇవ్వాలి? దువ్వాడికి తాత, పక్కన నాయనమ్మ తిను, ఇలాంటి రోల్ ఇవ్వాలి. ఇప్పుడు ఇదండి ప్రాబ్లము. జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే దీంట్లో వచ్చేది ముసలి మూకలో దువ్వాడ, దాని తర్వాత నేను ఉన్నాను అనుకుంటూ దివ్యల. ఏ పార్టీకి సంబంధం లేదండి వీళ్ళు. మొన్నటిదాకా జగన్ అయిపోయాడు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్. దాని తర్వాత నేను ఉన్నాగా రాజా అనుకుంటా కొడాలి. దాని తర్వాత నువ్వు చెప్పిన అన్ని బూతులు కాకపోయినా చాలా బూతులు తిట్టా అనుకుంటా వల్లభనేని వంశీ. వీళ్ళందరూ చేరతారు ఈ పార్టీ అంటే. ఇది అభ్యుదయ పార్టీ కింద అవ్వదప్పుడు. ఇది మొత్తం లిటరలీ జనాలు వదిలేసి పడేసిన బ్యాచ్ అందరూ ఈ పార్టీలో చేరతాం అంటున్నారు. ఎలా చూడాలి దీన్ని? దువ్వాడ వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లము, ఎప్పుడైనా కూడా వాళ్ళు హైలైట్ అవుదాం అనుకుని వాళ్ళ కాళ్ళే తగ్గించుకుంటారు ప్రతిసారి.
అది కామన్ దువ్వాడ వాళ్ళకి. ఇంతకాలం వైసీపీలో ఉండి వాళ్ళ వైఫ్ నేర్పించారు, వాళ్ళ వైఫ్ నుంచి వీళ్ళు గెట్టేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే మేము వెళ్ళిపోతాం దాంట్లోకి షిఫ్ట్, టెక్కల్లో మేము అసలు రక్తదాన శిబిరాలే పెడతాం పుట్టినరోజు నాడు, మమ్మల్ని మించిన ఫ్యాన్స్ లేరు, సీనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఉంటాడు. అది నిజం, ఉంటారు ఆయన పోలికలు ఏమని డైలాగ్స్ ఏమని ఉంటాయి. బట్ ఈతనే ప్రధానంగా పెట్టుకుని వెళ్ళిపోతే పార్టీలోకి జంప్ కొడితే వీళ్ళకి ఎక్కడా కూడా ఆదుకోవడానికి ఒక చిన్న యాంకర్ కూడా దొరకదేమో అని నా బాధ. చెప్పండి మరి, దువ్వాడ వారు జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి వెళ్ళటమే శ్రేయస్కరమా? మరి యూత్ కావాలంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ యూత, మాధురి యూత, దీని గురించి కూడా మీ కమెంట్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.